రేయ్ నువ్వు లేరా, హోంవర్క్ చేసావా? చేయలేదు సార్. ఎందుకు చేయలేదురా? మా ఇంట్లో చేపల పులుసు వండిరు సార్. అయితే దానికి దీనికి ఏంటి సంబంధం? మీరే కదా సార్ చెప్పిర్రు, బడి గుడి లాంటిది, చదువు దేవునితో సమానం. అందుకే ఎన్ని ఇస్తున్నా బుక్ పట్టుకోలే. అబ్బా ఏం తెలియతాడరా, కూర్చో. రే వాసు లేరా, హోంవర్క్ చేసావా? చేయలే సార్. ఎందుకు చేయలేదురా? నేను హోంవర్క్ చేసేటప్పుడు ఎవరో తుమ్మిండ్రు సార్. అయితే సార్ మా మమ్మీ ఏదైనా పని చేసేటప్పుడు ఎవరైనా తుమ్మితే రాయద్దని చెప్పింది. కూర్చో. అరే నువ్వు లేరా, హోంవర్క్ చేసావా? చేయలేదు సార్. ఎందుకురా? హోమే లేనప్పుడు హోంవర్క్ ఎలా చేస్తారు సార్? మరి ఎక్కడ ఉంటున్నారా ఇప్పుడు నువ్వు? రెంట్ హౌస్ సార్. రెంట్ హౌస్ అయినా కానీ ఓన్ హౌస్ అయినా కానీ హోంవర్క్ చేయాలి. కూర్చో. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. సార్ మాకేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు సార్? ఏమున్నారా, నువ్వు వీడి దగ్గర ఒక 50 రూపాయలు అప్పు తీసుకున్నావు. సార్ నేను అప్పు తీసుకోను సార్, అప్పు తీసుకుంటే మా డాడీ కొడతాడు. ఒరే తీసుకున్నా అని అనుకో, 50 రూపాయలు తీసుకున్నావు, 20 రూపీస్ తిరిగి ఇచ్చావు, ఇంకెంత ఇవ్వాలి? 10 రూపాయలు ఇవ్వాలి సార్. అదేలారా? అన్న నాకాడ 20 రూపాయలు తీసుకుని సార్, అది కూడా కట్ చేసుకున్నా. అబ్బా చదువుకోవాలిరా, రేపు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, బస్సుల పేర్లు బోర్డుల పేర్లు ఎలా చదువుతారా? సార్ మా డాడీ లేకుండా మమ్మల్ని ఎక్కడ పంపాడు. అబ్బా ఏమున్నారా, కూర్చోండి. మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలరా, ఇంగ్లీష్ అలవాటు చేసుకోండి. ఓకే సార్. ధనుష్ స్టాండ్ అప్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్? స్నేకింగ్ సార్. వాట్? నాగరాజు. పుష్పాంజలి అంటే ఏంటో తెలుసారా? తెలుసా? రైట్. పుష్పాంజలి అంటే పుష్పాంజలి కాదురా, ఎవరైనా చనిపోతే వాళ్ళకి నమస్కారం చేయడం పుష్పాంజలి. అరే నిన్న ఎడ్యుకేషన్ గురించి ఒక ప్రోగ్రామ్ 8 గంటలకి వచ్చింది, చూడమని చెప్పా. చూసారా? చూసారా? రాత్రి సన్ రైజర్స్ గెలిచినారా? దొరికారా? అదే టైంకి వచ్చిన IPL ఎలా చూసారా మీరు? ప్రోగ్రామ్ చూసారా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు, దానికి ఎండ్లో సమాధానం చెప్పాలి. రే నువ్వెక్కడికి వెళ్తున్నావురా? మీరే కదా సార్ ఎండ్లోకి వెళ్ళి సమాధానం చెప్పమన్నారు. ఎండ్లో అంటే ఎండలోకి పోయి సమాధానం చెప్పమని కాదు, ఈ ఎండ్ చివరిలో సమాధానం చెప్పమని. కూర్చో.